తాజా అంశాన్ని చూస్తున్నాం. చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకు ఎర్రమంజిల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, దీనికి సంబంధించిన మీ దగ్గర పూర్తి సమాచారం ఏంటి? కేసుకు సంబంధించిన కేసు ప్రస్తుతం ఈ ఎర్రమంజిల్ న్యాయస్థానంలో నడుస్తుంది. 2010 నుంచి ఎర్రమంజిల్ న్యాయస్థానంలో ఈ కేసు నడుస్తుంది. దీనికి సంబంధించి ఇవాళ తుది తీర్పు వెలువరించిన న్యాయస్థానం ఇందులో A1 గా ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న మూవీకి 10,000 జరిమానాతో పాటు A2 గా ఉన్న మోహన్ బాబుకు 41,75,000 నగదు చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అంతేకాకుండా ఈ మోహన్ బాబుకు ఏడాది పాటు జైలు శిక్ష కూడా విధించారు. అయితే సలీం చిత్రం చిత్రీకరణ సమయంలో YVS చౌదరి దర్శకుడిగా ఉన్నాడు. అతనికి 40,50,000 చెక్ అందించారు. అయితే ఆ చెక్ సంబంధించి నగదుగా మార్చుకోవడంతో చెక్ బౌన్స్ కేసులో 2010లో అతను ఎర్రమంజిల్ న్యాయస్థానంలో దాఖలు చేశారు చెక్ బౌన్స్ కేసు. అప్పటి నుంచి కేసు కొనసాగుతూనే ఉంది. దాదాపు 9 సంవత్సరాల తర్వాత దీనికి సంబంధించిన తీర్పు వెలువడింది. అయితే ప్రస్తుతం మోహన్ బాబు ఈ కేసుకు సంబంధించి బెయిల్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఎర్రమంజిల్ న్యాయస్థానంలోనే మోహన్ బాబుతో పాటు అతని కుమారుడు మంచు మనోజ్ కూడా ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం బెయిల్ సంబంధించిన వాదనలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఏడాది పాటు జైలు శిక్షకు సంబంధించి ప్రస్తుతం దీనికి సంబంధించి బెయిల్ వెంటనే వచ్చేలా కూడా మోహన్ బాబు దరఖాస్తు చేసుకున్నారు. 41,75,000 రూపాయలు వెనక్కి చెల్లించకపోతే మళ్ళీ 3 నెలల పాటు ఎదురు చూసి ఆ తర్వాత చెల్లించకపోతే దానికి అదనంగా జైలు శిక్ష పొడిగించే అవకాశం ఉందని కూడా న్యాయమూర్తి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే ఈ తుది తీర్పు వెలువడిన దానికి సంబంధించి అనంతరమే అతను ప్రస్తుతం మళ్ళీ బెయిల్ దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. మరో గంట సేపట్లో బెయిల్ వస్తుందా రాదా అనేది కూడా తేలనుంది. షాహిన్, ధన్యవాదాలు శ్రీకాంత్.